హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. నేను ఈ వీడియోలో కూడా చిన్న చిన్న వాక్యాలు మరియు వాటిని ఉపయోగించుకుని ఒక పెద్ద వాక్యం అనేది ఏ విధంగా రాయాలి, అది ఎలాంటి సందర్భంలో రాస్తాము, అది ఏ విధంగా చిన్నపిల్లలతో మరియు ఇంట్లో వారితో ఉపయోగపడుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరియు ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ పుస్తకం చదవండి. ఈ పుస్తకం, పుస్తకం అంటే బుక్, చదవడం రీడ్. రీడ్ దిస్ బుక్. దిస్ అంటే ఇది లేదా సందర్భాన్ని బట్టి ఈ పుస్తకం దిస్ బుక్. చదవండి రీడ్. రీడ్ దిస్ బుక్. ఈ పుస్తకం చదవండి. నేను ఈ పుస్తకం చదువుతున్నాను. ఇంతకుముందు ఈ పుస్తకం చదవండి అంటే రీడ్ దిస్ బుక్ అన్నాం. నేను ఈ పుస్తకం చదువుతున్నాను. ఐ ఆమ్ రీడింగ్ దిస్ బుక్. ఐ ఆమ్ రీడింగ్ దిస్ బుక్. ఇక్కడ రీడింగ్ అంటే చదువుతున్నాను, కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ ఎందుకంటే ఇంగ్ ఫామ్ వచ్చింది కదా, రీడ్ ప్లస్ ఐఎన్జి అంటే V1. రీడ్ అనేది ఒక వర్బ్ ప్లస్ ఇది READ రీడ్ V1 ప్లస్ ఐఎన్జి అంటే ఇది V4. చదువుతున్నాను వస్తుంది. ఇంతకుముందు రీడ్ ఈ పుస్తకం చదవండి, రీడ్ దిస్ బుక్ అన్నాము. ఇక్కడ ఈ పుస్తకం చదువుతున్నాను అని చెప్పాను కాబట్టి రీడింగ్. పోతున్నాను, వస్తున్నాను, చదువుతున్నాను, ఇలా లాస్ట్కు నాను వచ్చింది కదా, ఇలా ఉన్న వాటి అన్నింటికి ఇంగ్ ఫామ్ వస్తుంది. తెలుగులో చూడగానే మీకు ఇంగ్లీష్లో గుర్తు రావాలి. నెక్స్ట్ ఇంగ్లీష్లో ఐఎన్జి అనే వర్డ్ ఉంటుంది, వర్బ్ ఉంటుందని మీరు గుర్తుపట్టాలి. ఐ ఆమ్ రీడింగ్ దిస్ బుక్. నేను ఈ పుస్తకం చదువుతున్నాను. ఒక క్షణం ఆగండి. ఒక క్షణం ఆగండి. ఆగడం అంటే వెయిట్ ఏ మూమెంట్. మూమెంట్ అంటే క్షణం. వెయిట్ ఏ మూమెంట్. వెయిట్ ఏ మినిట్ అంటే ఒక నిమిషం ఆగండి. ఒక క్షణం అంటే వెయిట్ ఏ మూమెంట్. ఒక క్షణం ఆగండి, నేను వస్తున్నాను. ఒక క్షణం ఆగండి, నేను కూడా వస్తున్నాను అని చెప్పేసి మనం అంటాం కదా. సో అలాంటి సందర్భాలలో దీనిని ఇంగ్లీష్లో వెయిట్ ఏ మూమెంట్. ఒక క్షణం ఆగండి. ఐ ఆమ్ కమింగ్. నేను వస్తున్నాను. ఐ ఆమ్ కమింగ్. ఇది ఇంగ్ ఫామ్ వచ్చింది. ఇందాక చెప్పాను కదా, నాను అని వస్తే ఐఎన్జి ఇంగ్ ఫామ్ వస్తుందని. సో ఇక్కడ వచ్చింది. మీరు గుర్తుపెట్టారో లేదో, నెక్స్ట్ ఏదైనా ఇలాంటి వర్డ్ వస్తే తెలుగులో, ఇంగ్లీష్లో నెక్స్ట్ ఐఎన్జి ఫామ్ వస్తుంది అని చెప్పేసి గుర్తుపట్టాలి. తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. తర్వాత అంటే లేటర్. మళ్ళీ ప్రయత్నించడము ట్రై అగైన్. ట్రై అగైన్ లేటర్. ట్రై అగైన్ లేటర్. తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. లైట్లు ఆఫ్ చేయండి. లైట్లు అంటే లైట్స్. ఆఫ్ చేయడం, ఆఫ్ చేయండి. టర్న్ ఆఫ్ లైట్స్. ఇక్కడ లైట్ ఆఫ్ చేయండి అంటే స్పెసిఫిక్గా ఒక లైట్ అని మనకు తెలుస్తుంది. లైట్ ఆఫ్ చేయండి అనేది. అలాంటి సందర్భాలలో టర్న్ ఆఫ్ ద లైట్ అని చెప్తాము. ఆఫ్ ద లైట్ అని చెప్తాము. అంటే స్పెసిఫిక్గా మనకు తెలిసింది ఉంటుంది కాబట్టి ద లైట్ అని చెప్పాలి. ఏం తెలియదు అన్ని కలిసి ఉన్నప్పుడు లైట్లు ఆఫ్ చేయండి. టర్న్ ఆఫ్ లైట్స్. రూమ్ నుండి బయలుదేరే ముందు లైట్లు ఆఫ్ చేయండి. రూమ్ నుండి బయలుదేరే ముందు అంటే టర్న్ ఆఫ్ ద లైట్స్ బిఫోర్ లీవింగ్ ద రూమ్. ఇక్కడ ఈ సందర్భంలో బెడ్రూమ్ లైట్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బెడ్రూమ్ లైట్ కదా, అంటే బెడ్రూమ్ లైట్ అని మనకు తెలుస్తుంది కాబట్టి టర్న్ ఆఫ్ ద లైట్స్. బెడ్రూమ్లో లైట్స్లు. టర్న్ ఆఫ్ ద బెడ్రూమ్ లైట్స్ అంటే ఇంకా క్లియర్గా ఉంటుంది. టర్న్ ఆఫ్ ద లైట్స్ బిఫోర్ లీవింగ్ ద రూమ్. లీవింగ్ అంటే బయలుదేరడము. ఎప్పుడు? బిఫోర్, ముందు. బయలుదేరే ముందు అంటే బిఫోర్ లీవింగ్. టర్న్ ఆఫ్ ద లైట్స్ బిఫోర్ లీవింగ్ ద రూమ్. ఇప్పుడే కూర్చోండి. ఇప్పుడే అంటే నౌ. కూర్చోండి అంటే సిట్ డౌన్. సిట్ డౌన్ నౌ. ఇప్పుడే కూర్చోండి. పిల్లలు ఇప్పుడే కూర్చోండి. ఇప్పుడే కూర్చోండి అంటే సిట్ డౌన్ నౌ. ఎవరు? పిల్లలు. పిల్లలు అంటే కిడ్స్. కిడ్స్ సిట్ డౌన్ నౌ. పిల్లలు ఇప్పుడే కూర్చోండి. నేరుగా నిలబడండి. నేరుగా నిలబడండి. స్టాండప్ నిలబడటం. నేరుగా అంటే స్ట్రైట్. స్ట్రైట్ అంటే నేరుగా. స్టాండప్ స్ట్రైట్. నేరుగా నిలబడండి. క్లాస్లో అందరూ నేరుగా నిలబడండి. క్లాస్లో అందరూ నేరుగా నిలబడండి అంటే స్ట్రైట్గా నిల్చోవాలి. ఎక్కడ? క్లాస్ రూమ్. ఎవ్రీవన్ స్టాండ్ అప్ స్ట్రైట్ ఇన్ క్లాస్. ఎవ్రీవన్ అందరూ స్టాండప్ నిలబడండి స్ట్రైట్గా అంటే నేరుగా. ఇక్కడ ఇన్ క్లాస్ క్లాస్లో.
దయచేసి నెమ్మదిగా మాట్లాడండి. దయచేసి నెమ్మదిగా అంటే స్లోగా మాట్లాడండి. స్పీక్ స్లోలీ ప్లీజ్. స్పీక్ అంటే మాట్లాడటము, స్లోలీ అంటే నెమ్మదిగా, ప్లీజ్ అంటే దయచేసి. దయచేసి నెమ్మదిగా మాట్లాడండి. దయచేసి నెమ్మదిగా మాట్లాడండి. నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అంటే మీరు స్పీడ్గా మాట్లాడడం వల్ల నాకు అర్థం అవ్వడం లేదు, కాబట్టి నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి నెమ్మదిగా మాట్లాడండి అని చెప్పే సందర్భంలో ఇంగ్లీష్లో ప్లీజ్ స్పీక్ స్లోలీ, దయచేసి మాట్లాడండి నెమ్మదిగా, నేను ప్రయత్నిస్తున్నాను దేనికోసం, అర్థం చేసుకోవడానికి. బిల్లు చెల్లించండి. బిల్లు చెల్లించండి. పే ద బిల్. పే ద బిల్. బిల్లు చెల్లించండి. బిల్లు ఎక్కడ చెల్లించాలి? రెస్టారెంట్లో బిల్లు చెల్లించండి అని చెప్పే సందర్భంలో ఇంగ్లీష్లో ఏమంటారు? పే ద బిల్ ఎక్కడ? ఎట్ ద రెస్టారెంట్. ఎట్ ద రెస్టారెంట్. ఇది ఒక స్పెసిఫిక్ ప్లేస్ కాబట్టి ఇక్కడ మనం ఎట్ ఉపయోగించాము. పే ద బిల్ ఎట్ ద రెస్టారెంట్. స్పెసిఫిక్ టైం ఉన్న ఎట్ ఉపయోగిస్తాము, స్పెసిఫిక్ ప్లేస్ ఉన్న ఎట్ ఉపయోగిస్తాము. ఇంకా కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణ వాక్యాలు మనం చెప్పుకుంటున్నాం కదా, అలాంటి సందర్భం ఎక్కడ వస్తాయో అక్కడ చెప్తూ వెళ్తూ ఉంటాను. మీరు అబ్జర్వ్ చేసి నోట్స్ రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నేను ఆ టాపిక్ చేసేటప్పటికి వీళ్ళు ఆల్మోస్ట్గా వినే ఉంటారు కాబట్టి మీకు ఈజీగా తొందరగా అర్థమవుతుంది. స్పెషల్గా ఆ టాపిక్ చూడకుండా ముందే అప్పుడప్పుడు వింటున్నారు కాబట్టి గుర్తుపెట్టుకుంటే మీకు తొందరగా అర్థమవుతుంది. పే ద బిల్ ఎట్ ద రెస్టారెంట్. రెస్టారెంట్లో బిల్లు చెల్లించండి. తలుపు తాళం వేయండి. తలుపు అంటే డోర్, తాళం వేయండి అంటే లాక్. లాక్ ద డోర్. తలుపు తాళం వేయండి. లాక్ ద డోర్. ఎప్పుడు తాళం వేయాలి? బయటకు వెళ్ళే ముందు తలుపు తాళం వేయండి. బయటికి వెళ్ళే ముందు, బిఫోర్ గోయింగ్ అవుట్. ముందు అంటే బిఫోర్, బయటికి వెళ్ళడం అంటే గోయింగ్ అవుట్. లాక్ ద డోర్ అంటే తలుపు తాళం వేయండి. లాక్ ద డోర్ బిఫోర్ గోయింగ్ అవుట్. బయటికి వెళ్ళే ముందు తలుపు తాళం వేయండి. జాగ్రత్తగా నడపండి. జాగ్రత్తగా అంటే కేర్ఫుల్గా. నడపడం అంటే డ్రైవ్. డ్రైవ్ కేర్ఫుల్లీ. డ్రైవ్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా నడపండి. జాగ్రత్తగా ఎప్పుడు నడపాలి? రాత్రి సమయంలో. ఎప్పుడైనా జాగ్రత్తగా నడపాలి, రాత్రి సమయంలో ఇంకా ఎక్కువ జాగ్రత్తగా నడపాలి. కాబట్టి డ్రైవ్ కేర్ఫుల్లీ ఎట్ నైట్. ఎట్ నైట్ అంటే రాత్రి సమయంలో జాగ్రత్తగా నడపడం. డ్రైవ్ కేర్ఫుల్లీ. ఇక్కడ నైట్కి మనం ఎట్ నైట్ ఉపయోగిస్తాం. ఇది కూడా ఒక స్పెసిఫిక్ టైమే, ఎందుకంటే నేను ఎట్ ఇన్ అనే టాపిక్ ఖచ్చితంగా చేస్తాను. అది చెప్పినప్పుడు మీకు తెలుస్తుంది ఎందుకు ఎట్ నైట్ ఉపయోగించామనేది. ఇన్ ద మార్నింగ్, ఇన్ ది ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్ ఉపయోగిస్తాం. నైట్కి వచ్చేసరికి ఎట్ నైట్ ఉపయోగిస్తాం. అది డిఫరెన్షియేట్ చేసి కంపారిజన్ ఎట్ ఇన్ అనేది కంపారిజన్ చేసి క్లియర్గా చెప్తాను. వీడియో రెడీ చేస్తున్నాను, కొంచెం టైం ఇవ్వండి కానీ ఖచ్చితంగా చేస్తాను. సో ఆ వీడియోను చూసిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఎట్ నైట్ అని గుర్తుపెట్టుకోండి. ఎట్ నైట్, ఎట్ మిడ్ నైట్, ఎట్ నూన్, ఇలాంటి సందర్భాలను మాత్రం ఎట్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్, తర్వాత కాల్ చేయండి. తర్వాత అంటే లేటర్. కాల్ చేయండి. కాల్ మీ లేటర్. తర్వాత కాల్ చేయండి. కాల్ మీ లేటర్. ఎప్పుడు చెప్తాము? నేను బిజీగా ఉన్నాను, తర్వాత కాల్ చేయండి. బిజీగా ఉన్నప్పుడే కదా తర్వాత కాల్ చేయండి అని చెప్తాము. కాబట్టి ఐ యామ్ బిజీ నౌ. ఐ యామ్ బిజీ, నేను బిజీగా ఉన్నాను. కొంచెం విరామం తీసుకోండి. విరామం అంటే బ్రేక్. టేక్ ఏ బ్రేక్. కొంచెం విరామం తీసుకోండి. టేక్ ఏ బ్రేక్. ఎప్పుడు టేక్ ఏ బ్రేక్, విరామం తీసుకోండి అని చెప్తాము? అలసిపోయినప్పుడు. కాబట్టి మీరు అలసిపోయారు, కొంచెం విరామం తీసుకోండి. మీరు అలసిపోయారు. అలసిపోవడం అంటే టయర్డ్. యు ఆర్ టయర్డ్. మీరు అలసిపోయారు, కొంచెం విరామం తీసుకోండి. టేక్ ఏ బ్రేక్. టేక్ ఏ బ్రేక్. కొంచెం విరామం తీసుకోండి. బ్రేక్ అంటే విరామం. అలసిపోవడం అంటే టయర్డ్. త్వరగా తిరిగిరా. త్వరగా అంటే సూన్. తిరిగిరా కమ్ బ్యాక్. కమ్ బ్యాక్. త్వరగా తిరిగిరా కమ్ బ్యాక్ సూన్. కమ్ బ్యాక్ సూన్. బయటకు వెళ్ళి త్వరగా తిరిగిరా. బయటికి వెళ్ళినప్పుడే త్వరగా తిరిగిరా అని చెప్తాము.
కాబట్టి గో అవుట్ అండ్ కమ్ బ్యాక్ సూన్. గో అవుట్ అండ్ కమ్ బ్యాక్ సూన్. దాన్ని సురక్షితంగా ఉంచండి. ఏదైనా విలువైన వస్తువునే కదా మనం ఇలా సురక్షితంగా ఉంచమని చెప్పేది. సో దానిని ఇంగ్లీష్లో కీప్ ఇట్ సేఫ్. సేఫ్ అంటే సురక్షితం, కీప్ అంటే ఉంచడం, ఉంచు. దాన్ని సురక్షితంగా ఉంచండి. కీప్ ఇట్ సేఫ్. కీప్ ఇట్ సేఫ్. డబ్బును సురక్షితంగా ఉంచండి. డబ్బు విలువైనదే, గోల్డ్ విలువైనదే, డైమండ్ విలువైనదే. సో ఈ విధంగా విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచండి అంటే కీప్ ద మనీ సేఫ్. మనం ఇక్కడ డబ్బు గురించి మాట్లాడాం కాబట్టి మనీ సేఫ్, లేదా కీప్ ద గోల్డ్ సేఫ్ అని అంటే బంగారాన్ని సురక్షితంగా ఉంచండి. డబ్బుని అంటే మనీ అన్నాం, బంగారాన్ని అంటే గోల్డ్ అని రాయాలి. సేమ్ సెంటెన్స్ ఉంటుంది. ఒక మనీ ఒక వర్డ్ అనేది చేంజ్ చేయాలి. శబ్దం చేయడం మానండి, లేదా శబ్దం చేయడం ఆపండి. శబ్దం చేయడం ఊరుకోండి అంటే మనకు అర్థమయ్యే భాషలో ఎలా అయినా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ శబ్దం చేయడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి స్టాప్ మానండి, ఆపండి. మేకింగ్ చేయడము, నాయిస్ శబ్దము, నాయిస్ శబ్దము. శబ్దం చేయడం మానండి. స్టాప్ మేకింగ్ నాయిస్. స్టాప్ మేకింగ్ నాయిస్. ఎవరు ఎక్కువ శబ్దం చేస్తారు? పిల్లలు ఎక్కువ చేస్తారు. కాబట్టి పిల్లలు శబ్దం చేయడం మానండి. కిడ్స్ స్టాప్ మేకింగ్ నాయిస్. పిల్లలు కిడ్స్ స్టాప్ మేకింగ్ నాయిస్. శబ్దం చేయడం మానండి. నేను చెప్పే విధానం కావచ్చు, లేదా సెంటెన్స్ కావచ్చు, లేదా ఇలా ట్రాన్స్లేట్ చెప్పడం వల్ల మీకు ఏమైనా అర్థం అవడంలో ఇబ్బంది ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను చేంజ్ చేసుకొని చెప్తాను. అర్థమైతే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.